గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించి. సో ఇక్కడ మనకి బుక్ వచ్చేటప్పటికి అ రూడ్ లైఫ్ అనేది, సో దాన్ని రాసింది వీర్ సాంఘ్వి. సో ఆథర్ వచ్చేటప్పటికి వీర్ సాంఘ్వి అండి, అండ్ బుక్ వచ్చేటప్పటికి అ రూడ్ లైఫ్ అనేది. ఈ పర్సన్ జర్నలిస్ట్ అంట, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆథర్ కూడా. ఈజ్ అ జర్నలిస్ట్ అండ్ ఆథర్. సో ఈ సంవత్సరం వీర్ సాంఘ్వి గారు రాసిన బుక్ ఏది అంటే ఆ రూడ్ లైఫ్ అనే బుక్. సో అది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ కింద ఉంది. నిన్న ఏంజలీనా జోలీ రాసిన నో యువర్ రైట్ అండ్ క్లైమేట్ అనే దాన్ని బుక్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు ఆ రూడ్ లైఫ్ విచ్ ఈజ్ రిటర్న్ బై వీర్ సాంఘ్విగా చెప్పుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ బుక్ అండ్ ఆథర్. సో నెక్స్ట్ వన్ డేకి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఫర్ ద క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కై అనేది ఇక్కడ మనకి డే కింద ఉంది. సో ఈ డేని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే September 7. సో ఒకసారి September 1 నుంచి 7 మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. September 1 వీక్ అనేది న్యూట్రిషన్ వీక్ కింద కన్సిడర్ చేస్తున్నారు. September 2 అనేది కోకోనట్ డే కింద రికగ్నైజ్ చేశారు. September 3 వచ్చేటప్పటికి స్కై స్క్రాపర్స్ డే అని చెప్పి మనం డిస్కస్ చేసాం. September 3. సో September 4 స్పెసిఫిక్గా ఏ డే లేదు. సో September 5 వచ్చేటప్పటికి రెండు ఉన్నాయి. నేషనల్ టీచర్స్ డే అనేది ఉంది, అలాగే ఇంటర్నేషనల్ డే ఫర్ ద చారిటీ అనేది యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేసింది. September 6 స్పెసిఫిక్గా డే ఏం లేదు. September 7 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ బ్లూ స్కై. సో దీనిని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేసింది. ఇది సెకండ్ టైం అంట, అంటే ఈ డేని మనం సెలబ్రేట్ చేయడం సెకండ్ టైం అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. పొల్యూషన్ని ఎలా తగ్గించాలి, సో పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద అవేర్నెస్ పెంచడం కోసం ఈ డే అనేది రికగ్నైజ్ చేయబడింది. September 7 ఈజ్ అ ఇంటర్నేషనల్ డే ఫర్ ద అండ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ Formula 1 రేస్ కరెంట్ అఫైర్ గురించి. దీన్ని చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. ఈ సంవత్సరం Formula 1 రేస్ అంటే ఇద్దరి పేరు మీదే ఉంది. ఒకటి మ్యాక్స్ వెర్స్టెపెన్ అండ్ ఇంకొకటి లూయిస్ హ్యామిల్టన్ అని. సో అలాంటి మ్యాక్స్ వెర్స్టెపెన్ మనకి ఇటీవల డచ్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్నది ఏది అంటే డచ్ గ్రాండ్ ప్రిక్స్గా చెప్పొచ్చు. సో అంతకు ముందర ఈయన డిఫరెంట్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. ఫ్రెంచ్, మొనాకో, సో ఇలాంటి గ్రాండ్ ప్రిక్స్ని, రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ ఇవన్నీ గెలుచుకున్నది మనకి మ్యాక్స్ వెర్స్టెపెనే. సో ఆయన రీసెంట్గా డచ్ గ్రాండ్ ప్రిక్స్ని కూడా గెలుచుకున్నారు. అలాగే నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ గుర్తుంటుంది, ఆమ్స్టర్డామ్. సో ఆమ్స్టర్డామ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్స్ కింద చెప్పొచ్చు, అండ్ కరెన్సీ యూరో కింద ఉంది. ఈ ఆమ్స్టర్డామ్లోనే ప్రపంచంలో మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్ని కూడా స్టార్ట్ చేశారు. దట్ మీన్స్ 3D స్టీల్ బ్రిడ్జ్ని స్టార్ట్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అది నెదర్లాండ్కి సంబంధించింది. సో అలాంటి ప్రాంతంలో డచ్ గ్రాండ్ ప్రిక్స్ని ఇటీవల గెలుచుకున్నది మ్యాక్స్ వెర్స్టెపెన్. సో ఈయన ఏ కంపెనీ తరపున Formula 1 రేస్లో పాల్గొంటున్నారు అంటే రెడ్ బుల్. ఒక్కొక్కసారి కంపెనీ నేమ్స్ కూడా అడుగుతారు. మ్యాక్స్ వెర్స్టెపెన్ రెడ్ బుల్ కంపెనీ తరపున ఈ రేస్లో పాల్గొంటున్నారు ప్రతిసారి ఈ ఇయర్లో. అలాగే సెకండ్ రన్నర్గా నిలిచింది ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. ఇదే డచ్ గ్రాండ్ ప్రిక్స్లో రన్నర్గా నిలిచింది లూయిస్ హ్యామిల్టన్ అండ్ విన్నర్గా నిలిచింది మ్యాక్స్ వెర్స్టెపెన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. అది కూడా తాబేళ్ళు అంటే టర్టిల్స్ అంటాం కదా, దానికి సంబంధించిన అవార్డు. దాన్ని బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు అంటారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు. సో ఈ అవార్డుని 2006 స్థాపించారు. సో ప్రపంచంలో అంతరించిపోతున్న తాబేల్ని పరిరక్షించడం కోసం అండ్ అలా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసి సో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అనేది 2006 నుంచి స్టార్ట్ చేశారు. అలా 2021లో బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు అనేది ఇండియన్ బయాలజిస్ట్కి వచ్చింది. ఆయన పేరు శైలేంద్ర సింగ్.
సో ఈ అవార్డు పేరు గుర్తుపెట్టుకోవాలి, పర్సన్ని గుర్తుపెట్టుకోవాలి, కంట్రీ కూడా. సో ఈ సంవత్సరం బెహ్లర్ టట్టెల్ అవార్డు ఏ కంట్రీకి వచ్చిందంటే ఇండియా, ఏ పర్సన్కి వచ్చింది అంటే ఇండియన్ బయాలజిస్ట్ అయిన శైలేంద్ర సింగ్ గారికి రావడం జరిగింది. సో తాబేళ్ళు అనేవి సో ఆయన అంతరించిపోకుండా ఎక్స్టింక్ట్ కేటగిరీకి వెళ్లకుండా వాటిని పరిరక్షించినందుకు ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ ఇండియాలో మనకి చాలా రకాల తాబేళ్ళు ఉన్నాయి. మనకి దాదాపుగా 29 స్పీషియస్ ఆఫ్ టర్టిల్స్ ఉన్నాయంట, 29 రకాలు. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్గా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అంటాం. సో ఇవి ఏ స్టేట్లో ఫేమస్ అంటే ఒడిస్సా. సో డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఆలివ్ రెడ్లీ అనేది మనకి ఒడిస్సాలో చాలా ఫేమస్గా చెప్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ టర్టిల్స్ అంటాం. సో ఈ రెడ్ టర్టిల్స్ లేదా రెడ్ తాబేళ్ళు అనేవి మనకి చంబల్ ప్రాంతంలో చాలా ఫేమస్గా చెప్తారు. అలాగే బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ అంటాం, లేదా మీరు బ్లాక్ టర్టిల్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో అవి అస్సాంలో ఫేమస్. సో అస్సాంలో బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ అనేవి ఫేమస్, ఆలివ్ రెడ్లీ ఒడిస్సాలో ఫేమస్, అండ్ రెడ్ టర్టిల్స్ అనేవి మనకి చంబల్లో ఫేమస్. సో అలాగే సుందర్బన్స్లో కూడా నార్థరన్ టెరాపిన్ అనే టర్టిల్స్ ఉంటాయంట. నార్థరన్ టెరాపిన్ అనే టర్టిల్స్ ఇది ఒక తాబేలు రకం అండి, ఇది సుందర్బన్స్లో ఉంటాయి. ఇలా భారతదేశంలో దాదాపుగా 29 రకాల తాబేళ్ళు ఉన్నాయి. వీటినన్నిటినీ భారత ప్రభుత్వం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో కాపాడుకుంటూ వస్తుంది. సో అలా ఇండియాలో వన్ ఆఫ్ ద ఇండివిజువల్ పర్సన్ దీన్ని కాపాడడం కోసం కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన పేరు శైలేంద్ర సింగ్. సో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. శైలేంద్ర సింగ్ ఈ సంవత్సరం సో మనకి బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డుని తీసుకున్నారు. ఒడిస్సా దేనికి ఫేమస్ అంటే ఆలివ్ రెడ్లీ టర్టిల్కి ఒడిస్సా అనేది చాలా ఫేమస్గా చెప్పొచ్చు. వీటితో పాటు సీ టర్టిల్స్ అనేవి కూడా ఇండియాలో చాలా ఫేమస్గా చెప్తారు. అలాగే టర్టిల్స్ డే, తాబేళ్ల దినోత్సవం అనేది ఎప్పుడు అంటే 23rd మార్చ్గా ఉంది. సో 23rd మార్చ్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ టర్టిల్స్ డే అని కూడా చెప్తారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సింబెక్స్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించింది. సో సింబెక్స్ అనే యుద్ధ విన్యాసం ఎప్పటి నుంచో ఇండియా సింగపూర్ కంట్రీస్ మధ్య కండక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈసారి 28th ఎడిషన్ అని చెప్తున్నారు. 28వ యుద్ధ విన్యాసం అది సింబెక్స్గా చెప్తున్నారు, ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్కి మధ్యలో. సో దీనిని ఎక్కడ నిర్వహించారు ఈ సంవత్సరం అంటే సౌత్ చైనా సీ. సో మనకి సౌత్ చైనా సీ దగ్గర దీనిని నిర్వహించడం జరిగింది. అలాగే హోస్ట్ చేసిన కంట్రీ ఏది అంటే సింగపూర్. సో సింగపూర్ నేవీనే సౌత్ చైనా సీ దగ్గర ఇటీవల సింబెక్స్ అనే 28వ ఎడిషన్ని ఇండియాకి సింగపూర్ నేవీకి మధ్యలో కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇలాంటి యుద్ధ విన్యాసమే ఇంకొకటి మీకు కనిపిస్తుంది, దాన్ని స్లినెక్స్ అంటాం. సో స్లినెక్స్ అనేది సాధారణంగా శ్రీలంకకి అండ్ ఇండియాకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా చెప్తాం. శ్రీలంకకి ఇండియాకి మధ్య అయితే స్లినెక్స్గా చెప్పొచ్చు, అలాగే ఇండియాకి సింగపూర్కి మధ్య అయితే సింబెక్స్గా చెప్తాం. ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది, దాని పేరు వరుణ ఎక్సర్సైజ్ అంటాం. సో వరుణ ఎక్సర్సైజ్ అనేది జనరల్గా ఫ్రాన్స్కి ఇండియాకి మధ్యలో జరిగే యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. ఫ్రాన్స్కి ఇండియాకి మధ్యలో జరిగే యుద్ధ విన్యాసంగా వరుణ అనేదాన్ని చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి బాంగో సాగర్ అండ్ శాంతిర్ ఉగ్రసేన అంటాం. సో బాంగో సాగర్ శాంతిర్ ఉగ్రసేన బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా మనం చెప్పొచ్చు. సో ఇంకొక యుద్ధ విన్యాసం వచ్చేసి మనకి మల్బార్ అంటాం. సో ఈ మల్బార్ యుద్ధ విన్యాసానికి వచ్చేటప్పటికి మీరు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది యుఎస్ఏ కంట్రీని, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాని. సో ఇందులో ఉన్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మల్బార్ ఎక్సర్సైజ్ అనేది మొట్టమొదటిగా యుఎస్ఏకి అండ్ ఇండియాకి మధ్య కొనసాగుతూ వచ్చింది. దాని తర్వాత జపాన్ కూడా ఇందులో వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అయింది. సో ఎప్పటి నుంచో మల్బార్ యుద్ధ విన్యాసం జపాన్కి యుఎస్ఏకి ఇండియాకి మధ్య జరుగుతున్నాయి. అయితే 2020లో ఆస్ట్రేలియా కూడా ఇటీవల ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొంది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, ఇండియా ఈ 4 ఒక కూటమి సభ్య దేశాలుగా ఉన్నాయి. వాటిని క్వాడ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తారు. సో క్వాడ్ కంట్రీస్ అనేవి ఏ యుద్ధ విన్యాసాన్ని 2020లో నిర్వహించాయి అంటే మల్బార్. సో మల్బార్లో ఆస్ట్రేలియా పాల్గొంది అండ్ ఇండియా పాల్గొంది, జపాన్ పాల్గొంది, యుఎస్ఏ పాల్గొంది. కానీ స్వతహాగా ఈ యుద్ధ విన్యాసం ఏ 3 కంట్రీస్ కలిసి చేస్తాయంటే ఈ 3 కంట్రీస్. అలాగే వరుణ అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. స్లినెక్స్లో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది శ్రీలంక, ఇండియా. సింబెక్స్ అంటే అండ్ దట్ ఈస్ సింగపూర్ అండ్ భారత్గా చెప్పొచ్చు. అలాగే శాంతిర్ ఉగ్రసేన అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి బాంగో సాగర్ బంగ్లాదేశ్కి సంబంధించి. అలాగే ఇంద్ర అంటాం కదా, ఇండియా రష్యాకి సంబంధించిన యుద్ధ విన్యాసం.
యుద్ధ అభ్యాస్ వజ్ర ప్రహార్ అంటాం. ఈ 2 యుద్ధ విన్యాసాలు యుఎస్ఏకి ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. ఇవి ఓవరాల్గా గత కొన్ని రోజులుగా ఉన్న యుద్ధ విన్యాసాలు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ద 28th సింగపూర్ ఇండియా ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ సౌత్ చైనా సీ ఆన్ ద నేమ్ ఆఫ్ సింబెక్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఒక సమిట్ లాంటిది, ఒక సింపోజియం లాంటిది. ఇటీవల పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ సింపోజియం అనేది మనకి హికామ్ ఇన్ హవాయిలోని ఒక మిలిటరీ బేస్ క్యాంపెయిన్లో నిర్వహించడం జరిగింది. ఆ ప్రాంతం పేరు వచ్చేటప్పటికి హికామ్గా ఉంది. సో ఒకసారి ప్లేస్ నేమ్ చూసుకోండి. అలాగే ఇది ఉన్న కంట్రీ వచ్చేటప్పటికి హవాయ్. సో ఫస్ట్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ సింపోజియం అనేది ఎక్కడ జరిగింది అంటే హికామ్ ఇన్ హవాయ్. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఎండ్యూరింగ్ కోఆపరేషన్ టువర్డ్స్ రీజనల్ స్టెబిలిటీ. ఎండ్యూరింగ్ కోఆపరేషన్ టువర్డ్స్ రీజనల్ స్టెబిలిటీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్ మార్షల్ అయిన ఆర్కే సింగ్ భదూరియా కూడా పార్టిసిపేట్ చేశారు. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆర్కే సింగ్ భదూరియా ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దట్ పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ సింపోజియంగా చెప్పొచ్చు. దీంట్లో డిజాస్టర్స్ వస్తే, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన, సైక్లోన్స్ వచ్చినా ఎలా రిస్క్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయాలి, హ్యుమానిటేరియన్ రిస్క్ ఆపరేషన్స్ని ఎలా కండక్ట్ చేయాలి, సో ఇవన్నీ కూడా రీజనల్ పరంగా ఒక కంట్రీ ఇంకొక కంట్రీకి డేటాని షేర్ చేసుకోవడం, టెక్నాలజీని షేర్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం, ఈ విషయమై ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ దట్ రీజనల్ స్టెబిలిటీ అనే థీమ్ మీద పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ అనేది మనకి ఇటీవల ఒక సింపోజియంని హవాయి కేంద్రంగా నిర్వహించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తరచుగా కరెంట్ అఫైర్స్లోకి వస్తున్నాయి. ఒకటి ఏదో ఒక ఒప్పందం వల్ల కానీ లేదా మిసైల్ వల్ల కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇటీవల చండీగఢ్తో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహీంద్రా డిఫెన్స్ లిమిటెడ్ అనే దాంతో దాదాపుగా 1349.49 కోట్లతో ఒక డీల్ని కూడా కుదుర్చుకుంది మిసైల్స్కి సంబంధించి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దానివల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ న్యూస్లోకి వచ్చింది. తిరిగి మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ అయిన ఆర్కే సింగ్ భదూరియా ఇటీవల పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ సింపోజియం హవాయిలో జరిగిన సమావేశంలో పార్టిసిపేట్ చేయడం వల్ల మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ సింపోజియం. సో నెక్స్ట్ వన్ ఒక రిపోర్ట్కి సంబంధించింది, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. సో దీన్ని ఇచ్చింది ఎవరు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్స్ డే అనేది లేదా మే డే అనేది May 1st ఉంది. ఇది దీని రిలేటెడ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ వరల్డ్ సోషల్ సెక్యూరిటీ రిపోర్ట్లో, సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్లో ఏమని చెప్తుంది అంటే ప్రపంచ కంట్రీస్ అన్నీ కూడా తమ జీడిపిలో కేవలం 18.5% మాత్రమే అండ్ సోషల్ ప్రొటెక్షన్ మీద ఖర్చు పెడుతున్నాయి, ఎక్స్పెండిచర్ అనేది చూపిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ప్రపంచం మొత్తం చూసుకుంటే 53% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్కి అసలు సోషల్ సెక్యూరిటీ అనేది లేదంట. అందులో ఇండియాకి లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. సో 53% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ ఈజ్ నాట్ ఇన్ దట్ సోషల్ సెక్యూరిటీ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 18% ఆఫ్ జీడిపి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ సోషల్ సెక్యూరిటీ మీద స్పెండ్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్లో హైలైట్స్గా నిలిచాయి. ఇక ఇండియా లాంటి విషయానికి వస్తే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద మనకి ఎక్కువ మంది పీపుల్ దేనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. లైక్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఫినాన్షియల్ ఫెసిలిటీ, హెల్త్ ఫెసిలిటీ ఇలాంటివి ముఖ్యం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళకి. అందుకే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇండియా లాంటి కంట్రీస్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, సో దాంతోపాటు ప్రధానమంత్రి ప్రోత్సాహన్ యోజన, సో ఇలాంటి పథకాల్ని తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, భద్రతని కల్పించడానికి ఆర్థిక పరంగా కావచ్చు లేదా హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా కావచ్చు, సో ఒక లైఫ్ పరంగా కావచ్చు, భద్రత అనేది కల్పించడానికి ఇండియా లాంటి కంట్రీస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశాయి. సో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ దిస్ ట్యాగ్లైన్గా చెప్పొచ్చు. అంటే 18.5% ఆఫ్ జీడిపిని తమ దేశాలలో సోషల్ సెక్యూరిటీ కోసం ఖర్చు పెడుతున్న కంట్రీస్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీగా ఉంది. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఒక పథకానికి సంబంధించింది. అది కూడా ఇటీవల ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రజలకి లోన్స్ని లేదా సబ్సిడీస్ని కల్పించడం కోసం ఒక 2 పథకాల్ని స్టార్ట్ చేసింది. ఒకటి ఆత్మ నిర్భర్ కృషి యోజన, ఇంకొకటి ఆత్మ నిర్భర్ భగవతి యోజన. సో ఈ రెండింటిని కూడా భగవని యోజన, ఈ రెండింటిని స్టార్ట్ చేయడం జరిగింది.
అయితే ఈ రెండింటి గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ థింగ్, అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్ అయి ఉంది. అది సీఎం సశక్తి కిసాన్ యోజన. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, సీఎం సశక్తి కిసాన్ యోజన అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది అండ్ అరుణాచల్ ప్రదేశ్లో. దీంతోపాటు సీఎం సమూహ యోజన అని చెప్పేసి ఇంకొకటి కూడా ఉంది. ఈ రెండు కూడా అరుణాచల్ ప్రదేశ్లోని ఎలిజిబుల్ పీపుల్ ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ ఈ రెండు పథకాల ద్వారా ఇస్తున్నారు. ఈ రెండింటి యొక్క అప్డేటెడ్ వర్షన్ కానీ ఆత్మ నిర్భర్ కృషి యోజన అండ్ ఆత్మ నిర్భర్ భగవానీ యోజన అనే దాన్ని తీసుకొచ్చారు ఈ రెండింటి యొక్క అప్డేటెడ్ వర్షన్తో. అయితే ఆత్మ నిర్భర్ కృషి యోజన పథకం కింద అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 120 కోట్లని ఖర్చు చేయనుంది. అలాగే ఆత్మ నిర్భర్ భగవానీ యోజన కింద అండ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 60 crores 60 కోట్లని ఖర్చు చేయనుంది. సో దీంట్లో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్, అరుణాచల్ ప్రదేశ్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ అండ్ వాటితో పాటు SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మూడు కలిసి అర్హులైన వాళ్ళకి అరుణాచల్ ప్రదేశ్లో క్రెడిట్ లిమిట్ని ఇవ్వనున్నాయి. సో ఇది ఇక్కడ మొత్తానికి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న పథకాలకి అప్డేటెడ్ వర్షన్గా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకి అర్హులైన వాళ్ళకి ఈ ఫినాన్షియల్ పరంగా హెల్ప్ చేయడం కోసం ఆత్మ నిర్భర్ కృషి యోజన అండ్ ఆత్మ నిర్భర్ భగవానీ యోజన అనే రెండు పథకాలని తీసుకొచ్చి ఒక దానికోసం 120 కోట్లు అండ్ ఒక దానికోసం 60 కోట్ల దాకా వెచ్చించనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమ్ కందు గారు. సో పేమ్ కందు ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. నేను మొన్న కూడా చెప్పాను, హీఈస్ ద ప్రెజెంట్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రుల్లో కల్లా యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది పేమ కందు గారు ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. సో నెక్స్ట్ వన్ ర్యాంకింగ్కి సంబంధించింది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022. సో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022ని మనకి ప్రచురించింది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2022కి గాను మనకి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ దాదాపుగా 1000 యూనివర్సిటీస్ని తీసుకుని సో దాంట్లో మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. టాప్ యూనివర్సిటీగా ఈ సంవత్సరం నిలిచింది అంటే 2022లో నిలిచింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీగా ఉంది. సెకండ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అండ్ థర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఫస్ట్ వన్ ఆక్స్ఫర్డ్, సెకండ్ వన్ హార్వర్డ్, థర్డ్ వన్ కాలిఫోర్నియా. కానీ మీకు ఇక్కడ టాప్ 10 కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో మనకి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఉంది అండ్ సెకండ్లో మనకి కాలిఫోర్నియా యూనివర్సిటీ ఉంది, థర్డ్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది అండ్ ఫోర్త్లో వచ్చేటప్పటికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. సో టాప్ 4 కూడా అవి. అదే ఇండియాకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ప్రతిసారి మీకు QS ర్యాంకింగ్లో కానీ మిగతా ర్యాంకింగ్స్లో కానీ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ బెస్ట్ ర్యాంకింగ్లో ఉండేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో దీని యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 350గా ఉంది. సో టాప్ 350 ర్యాంక్ అనేది ఈ ఇండెక్స్లో పొందిన ఇన్స్టిట్యూట్ ఏదంటే ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో దాని తర్వాత 351 నుంచి 400 మధ్యలో ఇండియాకి సంబంధించిన IIT రూపార్ అని ఇన్స్టిట్యూట్ కూడా మనకి ర్యాంక్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అలాగే 401 నుంచి 500 మధ్యలో ఒక ర్యాంక్ని IIT ఇండోర్ సొంతం చేసుకుంది. సో ఇలా మనకి IIT ఇండోర్ 401 నుంచి 500 మధ్యలో ఉంది. 351 నుంచి 400 మధ్యలో మనకి IIT రూపార్ ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది ఇండియాలో టాప్గా నిలిచింది అండ్ ప్రపంచంలో టాప్ 350 యూనివర్సిటీగా నిలిచింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన దాంట్లో టాప్ పొజిషన్ని సొంతం చేసుకోవడం చూసాం. సెకండ్లో కాలిఫోర్నియా, థర్డ్లో హార్వర్డ్ యూనివర్సిటీ. సో ఒక్కొక్కసారి ఫస్ట్ అడగచ్చు, సెకండ్, థర్డ్ అడగచ్చు కాబట్టి సో ఈ మూడింటిని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. సో ఇటీవల ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తన బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్గా ఇండియన్ హాకీ విమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ అయిన రాణి రాంపౌల్ గారిని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫేమస్ విమెన్ క్రికెటర్ అయిన స్మృతి మందానా గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఒకటి రాణి రాంపౌల్ గారు, ఈమె హాకీకి సంబంధించిన వ్యక్తి అండ్ ఇండియన్ హాకీ విమెన్స్ టీమ్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి స్మృతి మందానా, ఆ వెరీ ఫేమస్ ఇండియన్ విమెన్ క్రికెటర్గా చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరినీ కూడా ఇటీవల ఏ బ్యాంక్ అంటే ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది చెన్నై కేంద్రంగా వర్క్ చేస్తుంది. దీని యొక్క ప్రస్తుతం MD అండ్ CEOగా P వాసుదేవన్ అనే పర్సన్ ఉన్నారు. సో P వాసుదేవన్ ఈజ్ అ MD అండ్ CEO ఆఫ్ ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్.
విచ్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ చెన్నై. సో అలాంటి బ్యాంక్ ఇటీవల సెప్టెంబర్ 5న తన 5th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకుంది. ఆ 5th యానివర్సరీ సందర్భంగా స్మృతి మందానా గారిని, రాణి రాంపాల్ గారిని తమ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ చేస్తున్నామన్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఈక్విటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అపాయింట్స్ ఇండియన్ హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ అండ్ ఇండియన్ విమెన్ cricketer Smriti Mandhana as a brand ambassadors to their bank. So next one, Siraj Poncha is in news. Asian Squash Federation. Again I am repeating, Asian Squash Federation. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి మలేషియాలో ఉంది, కోలాలంపూర్ అనే ప్రాంతంలో. ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ యొక్క మనకి హెడ్ క్వార్టర్స్ మలేషియాలోని కోలాలంపూర్ ప్రదేశంలో ఉంది. అలాంటి ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్కి ఇటీవల ఇండియాకి సంబంధించిన సిర్రస్ పూంచా అనే పర్సన్ అపాయింట్ కావడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అపాయింటెడ్. ఆ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి సంబంధించిన పర్సన్ సిర్రస్ పూంచా. అలాగే ఈ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అనేది కోలాలంపూర్లో ఉంది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 1980 ఆ టైంలో సో పాకిస్తాన్ యొక్క సజెషన్తో పాకిస్తాన్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, థాయిలాండ్, సింగపూర్ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా కలిసి ఈ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అనే దాన్ని స్థాపించాయి. సో అందుకనే దీని హెడ్ క్వార్టర్స్ కోలాలంపూర్, సింగపూర్లో ఉంది. అలాంటి దానికి ఒక ఇండియన్ వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల అపాయింట్ అయ్యారు. ఆయన పేరు సిర్రస్ పూంచా. ఈయన యొక్క స్టేటస్ చూసుకునేటప్పటికీ స్వతహాగా ఈయన ముంబై ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ స్క్వాష్ కోచ్గా ఉన్నారు. అంతేకాకుండా ఈయన ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా. అలాంటి సిర్రస్ పూంచాని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్కి అపాయింట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పర్సన్ పేరు సుమన్ శర్మ గారు. సో సుమన్ శర్మ ఈజ్ ద నెక్స్ట్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ టు ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ కాబోతున్న వ్యక్తి సుమన్ శర్మ గారు. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి న్యూఢిల్లీ కేంద్రంగా వర్క్ అవుతుంది. సో ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీగా చెప్పొచ్చు. సో అలాంటి దానికి సుమన్ శర్మ గారు నూతన మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ కాబోతున్నారు. అండ్ ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కింద వర్క్ చేస్తుంది న్యూఢిల్లీ కేంద్రంగా. సో అది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ఇంకొక కూటమి ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసేటప్పటికి మనకి గురుగ్రామ్లో ఉంది. ఈ రెండు డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉంది అండ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సో దీనికి సుమన్ శర్మ గారు నూతన మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ కాబోతున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక సిటీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సైంటిఫిక్ సిటీ అంటే మహారాష్ట్రలోని పూణే ప్రాంతం దగ్గర మనకి ఒక వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీని ప్రారంభించబోతున్నారు. ఆ వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీకి భారతరత్న రాజీవ్ గాంధీ సైంటిఫిక్ సిటీ కింద నేమ్ ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో పూణే దగ్గర నిర్మించబోతున్న వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీకి ఎవరి పేరు ఇవ్వనున్నారు అంటే రాజీవ్ గాంధీ గారి పేరు ఇవ్వనున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా పూణే దగ్గర ఈ ఏరియాలో ఏదైతే పూణే దగ్గర ఏరియాలో ఈ వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుందో దానికి సెంటర్ 191 crores గ్రాంట్ చేసింది. 191 కోట్లని సెంటరే మనకి గ్రాంట్ చేయడం జరిగింది ఇలాంటి ప్రాజెక్ట్ కోసం. సో ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ ప్రదేశానికి భారతరత్న రాజీవ్ గాంధీ సైంటిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్గా నేమ్ని చేంజ్ చేయనున్నారు, నేమ్ పెట్టనున్నారంట. దానికి సంబంధించి కరెంట్ అఫైర్. ఇటీవల రాజీవ్ గాంధీ గారికి సంబంధించి నేమ్స్తో అటాచ్ అయ్యి ఉన్న వాటి మీద కరెంట్ అఫైర్స్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఎందుకంటే సో ఫస్ట్లో ధ్యాన్ చంద్ది చూసాం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఇండియాలో చాలా రికమెండేషన్స్ వచ్చాయి, అందుకనే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద చేంజ్ చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ అస్సాం చూసేటప్పటికి అస్సాంలో రాజీవ్ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని ఉంది. సో అస్సాం ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక మీదట ఆ రాజీవ్ ఒరాంగ్ నేషనల్ పార్క్ని రాజీవ్ అనే నేమ్ని తొలగించి ఒరాంగ్ నేషనల్ పార్క్ కింద చేంజ్ అయినుంది అని చెప్పేసి కూడా మనకు ఒక కరెంట్ అఫైర్ చూసాం. సో దాని తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే అది నిర్మిస్తున్న వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీకి పూణే దగ్గరలో రాజీవ్ గాంధీ గారి నేమ్ ఇస్తాము అని చెప్పేసి ప్రతిపాదించింది. ఒక మహారాష్ట్రలో మాత్రమే రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన నేమ్ని అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన చోట్ల ఆల్రెడీ
పథకాలు కావచ్చు, మిగతా ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు, ఏవైతే రాజీవ్ గాంధీ గారి పేరుతో అటాచ్ అయి ఉన్నాయో వాటిని మార్పు చేయడం, రిమూవ్ చేయడం అనేది మనం తరచుగా కరెంట్ అఫైర్స్లో చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్గా చెప్పొచ్చు. అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే అండ్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నది భగత్ సింగ్ కోశ్యార్. అగైన్ ఐమ్ రిపీటింగ్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యార్ అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. సో నెక్స్ట్ కూడా ర్యాంకింగ్కి సంబంధించింది, కాకపోతే స్టార్టప్స్కి సంబంధించింది. సో ఈ ర్యాంకింగ్స్ని ఇచ్చిన సంస్థ ఏది అంటే హురాన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. సో హురాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఆ ఇండెక్స్ పేరు యూనికార్న్ ఎకోసిస్టమ్ ఇండెక్స్. సో యూనికార్న్ ఎకోసిస్టమ్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా ఉన్నది యుఎస్ఏ, అండ్ సెకండ్ కంట్రీగా ఉన్నది చైనా, అండ్ థర్డ్ కంట్రీగా ఉన్నది ఇండియా. సో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి థర్డ్గా ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. హురాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది యూనికార్న్స్ అనే దాని మీద, మనకి యూనికార్న్ ఎకోసిస్టమ్ అనే దాని మీద ఇండెక్స్ని రిలీజ్ చేసింది. టాప్ కంట్రీగా నిలిచింది యుఎస్ఏ, సెకండ్ కంట్రీగా నిలిచింది చైనా, అండ్ థర్డ్ కంట్రీగా నిలిచింది ఇండియా. సో యూనికార్న్స్ యుఎస్ఏలో టోటల్గా 396 ఉన్నాయంట, చైనాలో వచ్చేటప్పటికి 277 ఉన్నాయి, అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి 51 ఉన్నాయని చెప్తున్నారు. సో యూనికార్న్ అంటే అర్థం ఏంటంటే ఇది బిజినెస్ పరంగా చూడాలి. బిజినెస్ పరంగా యూనికార్న్ని మనకి వెంచర్ క్యాపిటల్ కింద తీసుకుంటారు, లేదా ఒక స్టార్టప్ యొక్క వాల్యూ ఓవరాల్గా $1 బిలియన్ వరకు ఉంటే సో అలాంటి వాటిని యూనికార్న్ స్టార్టప్స్ కింద కన్సిడర్ చేస్తారు. యూనికార్న్ అనే పదం బిజినెస్లో 2013 నుంచి పాపులర్ అయిందంట. అంతకు ముందర జనరల్గా ఈ వర్డ్ని బిజినెస్లో యూజ్ చేయలేదు. సో 2013 నుంచి ఏ స్టార్టప్స్ అయితే ఓవరాల్గా వాల్యూని, వెంచర్ క్యాపిటల్ని $1 బిలియన్ వరకు వర్తిగా కలిగి ఉంటాయో అలాంటి వాటిని యూనికార్న్స్ అంటారు. సో అలాంటి యూనికార్న్స్ ఇండియాలో 51 ఉన్నాయి, అందుకే ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. చైనాలో 277 ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఉంది. యుఎస్ఏలో 396 ఉన్నాయి, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో అలాగే ఇండియాకి సంబంధించి టాప్లో ఉన్న ప్లేస్ ఏది అంటే బెంగళూరు. సో బెంగళూరు అన్నిటికన్నా ఎక్కువ యూనికార్న్స్ని కలిగి ఉందంట. సో కాబట్టి ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే టాప్ సిటీ బెంగళూరు, ఓవరాల్గా ర్యాంకింగ్లో చూసుకుంటే ఇండియా ఇస్ థర్డ్ ర్యాంక్. సో అది మనకి సంబంధించిన ఇండియా బికమ్స్ ద థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్ ఎకోసిస్టమ్ ఇన్ ద వరల్డ్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే దానికి సంబంధించింది. ఫస్ట్ టైం ఆసియా కంట్రీల్లోనే ఇండియా మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే సమావేశాన్ని నిర్వహిస్తుంది, అది కూడా సెప్టెంబర్ 3 దగ్గర నుంచి. సో దీనిని నిర్వహిస్తున్న సంస్థలు వచ్చేటప్పటికి ఒకటి వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఆఫ్ ఇండియా. సో వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఆఫ్ ఇండియా ఒకటి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంయుక్తంగా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే దాన్ని సెప్టెంబర్ 3 నుంచి ఇండియాలో నిర్వహిస్తున్నాయి. ఆసియా కంట్రీల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహించడం ఫస్ట్ టైం అని చెప్తున్నారు, అది కూడా ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ప్రతి సంవత్సరం దాదాపుగా 9.6 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. సో దీంట్లో 40% ఆఫ్ ప్లాస్టిక్ వేస్టేజ్ని అసలు మనం కలెక్ట్ చేయట్లేదు, సో దీన్ని రీసైకిల్ చేయట్లేదు. దీనివల్ల ఎన్విరాన్మెంట్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. 2030 కల్లా ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ని ఎట్లా రీయూజ్ చేయాలి, ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ వల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పర్యావరణ సమస్యల్ని ఎలా మనకి సార్ట్అవుట్ చేయాలి, సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే దాన్ని ఇటీవల ఇండియాకి సంబంధించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఆఫ్ ఇండియా అనేవి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ జీకే ఫ్యాక్ట్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నట్టుగానే ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నారు మనకి. ఆయన పేరు రాజగోపాలన్ వాసుదేవ్. అగైన్ ఐమ్ రిపీటింగ్, రాజగోపాలన్ వాసుదేవ్ ఈజ్ అ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద కన్సిడర్ చేస్తారు. ఈయన ప్రస్తుతం ప్రొఫెసర్గా ఉన్నారంట చెన్నైలో, తమిళనాడుకి సంబంధించిన పర్సన్ ఈయన. అండ్ సైంటిస్ట్ కూడా, ప్లాస్టిక్ వేస్టేజ్కి సంబంధించి చాలా పరిశోధనలు చేశారు ఆయన, అండ్ ప్రొఫెసర్గా ఉన్నారు. అలాంటి పర్సన్ని రాజగోపాలన్ వాసుదేవ్ గారిని మనకి ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద పిలవడం జరుగుతుంది. ఇది జీకే ఫ్యాక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఏషియన్ కంట్రీస్ టు లాంచ్ అ ప్లాస్టిక్ ప్యాక్ట్. ఈరోజు వీడియోలో ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ వన్, అ రూడ్ లైఫ్ ద మీమర్ అనేది బుక్ అండి, బుక్ అండ్ ఆథర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్ అని ఉంది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ బ్లూ స్కైస్ అనేది మనకి సెప్టెంబర్ 7న రికగ్నైజ్ చేయబడింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు లాంచ్ అ ప్లాస్టిక్స్ ప్లాక్ట్.
సో ఫస్ట్ టైం ఆసియా కంట్రీలోనే భారతదేశం మొట్టమొదటిగా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే సమావేశాన్ని సెప్టెంబర్ 3 నుంచి నిర్వహించడం స్టార్ట్ చేసింది. ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఆఫ్ ఇండియా ఈ రెండు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ యూనికార్న్ అండ్ ఎకోసిస్టమ్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నాయి. సో మనకి హురాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ వరల్డ్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో యూఎస్ఏ టాప్లో ఉంది. టాప్లో ఉన్న కంట్రీ కూడా గుర్తుపెట్టుకోండి యూఎస్ఏ, అండ్ సెకండ్ కంట్రీగా చైనా ఉంది, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఇండియా ఉంది. సో ఇక్కడ మీకు యూనికార్న్ అని కనిపిస్తుంది కదా, బిజినెస్లో స్టార్టప్స్ ఏవైతే 1 బిలియన్ దాకా వర్త్ని పలుకుతాయో అలాంటి వాటిని యూనికార్న్స్ కింద మనకి ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది, యూనికార్న్స్ కింద యూస్ చేయడం జరుగుతుంది. అలాంటి యూనికార్న్స్ ఇండియాలో 51 ఉన్నాయి, అందుకని అది థర్డ్ పొజిషన్లో ఉందంట. యూఎస్ఏ 396 ఉన్నాయి, అండ్ 277 యూనికార్న్స్ చైనాలో ఉన్నాయి. And the next one, Maharashtra to set up science city named Rajiv Gandhi in Pune. సో మహారాష్ట్రలోని పూణే దగ్గరలో మనకి పింప్రి చించావాడ అనే ప్లేస్ ఉంది. సో ఆ పింప్రి చించావాడ అనే ప్లేస్లో మనకి ఒక వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. దానికి ఆల్రెడీ సెంటర్ 191 కోట్లని గ్రాంట్ చేసింది. సో ఒకసారి అది ఫినిష్ అయిన తర్వాత ఆ వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీకి మహారాష్ట్ర ప్రభుత్వం భారతరత్న రాజీవ్ గాంధీ సైంటిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ కింద నేమ్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్, సుమన్ శర్మ. సో సుమన్ శర్మ ఇటీవల సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడానికి క్యాబినెట్ కమిటీ మనకి ఇటీవల అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం పలికింది. దానికి సంబంధించింది. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వన్, సిరస్ పూంచా. సో ఏషియన్ స్క్వాడ్ ఫెడరేషన్ అనేది కులాలంపూర్ మలేషియా హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తుంది. 1980 ఆ టైంలో దాన్ని స్థాపించారు. అలాంటి ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్గా ఇండియన్ కోచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన సిరస్ పూంచా ఇటీవల అపాయింట్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ సెప్టెంబర్ 5 ఈ సంవత్సరం 5th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దీనికి ఎండి అండ్ సిఇఓగా పి వాసుదేవన్ ఉన్నారు. సో అలాంటి ఈక్విటస్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తమ యొక్క బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్స్గా ఇటీవల ఫేమస్ విమెన్ క్రికెటర్ అయిన మనకి ఎవరైతే స్మృతి మందానా ఉన్నారో ఆ పర్సన్ని అండ్ విమెన్ హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపౌల్ గారిని ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించింది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. సో ఇక్కడ మనకి టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2022కి గాను వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ రిపోర్ట్లో టాప్ యూనివర్సిటీగా ఆక్స్ఫర్డ్ ఉంది, సెకండ్లో కాలిఫోర్నియా యూనివర్సిటీ, థర్డ్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఉన్నాయి. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు టాప్ 350 ర్యాంక్గా మనకి ఆ స్థానంలో నిలిచింది. అండ్ 351 నుంచి 400 లోపు మనకి ఐఐటి రూపార్ అనేది ఉంది. 401 నుంచి 500 లోపు ఐఐటి ఇండోర్ ఒక ర్యాంక్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఆత్మనిర్భర్ కృషి యోజన, ఆత్మనిర్భర్ భగ్వని యోజన. ఈ రెండు కూడా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆల్రెడీ సీఎం సశక్తి యోజన, సీఎం సశక్తి కిసాన్ యోజన అండ్ సీఎం సమూహ యోజన అని 2 పథకాలు ఉన్నాయి, ఎగ్జిస్టెడ్ పథకాలు. ఆ ఎగ్జిస్టెడ్ పథకాలకి అప్డేటెడ్ వర్షన్గా ఈ 2 పథకాలని ఒకటి 160 కోట్ల వ్యయంతో, ఒకదాన్ని 120 కోట్ల వ్యయంతో, ఒకదాన్ని 60 కోట్ల వ్యయంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో లాంచ్ చేయనుంది. ఆ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేసేందుకు సబ్సిడీస్, లోన్స్ రూపంలో ఈ ప్రోగ్రామ్ని అరుణాచల్ ప్రదేశ్లో అమలుపరచనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. సో వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ అనేది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల ఇవ్వడం జరిగింది. దాదాపుగా ప్రపంచంలో 53% ఆఫ్ పాపులేషన్కి సోషల్ సెక్యూరిటీ అనేది, భద్రత అనేది లేదంట. అండ్ చాలా కంట్రీస్ 18% ఆఫ్ జీడిపిని సోషల్ సెక్యూరిటీ మీద ఖర్చు పెడుతున్నాయని చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, పసిఫిక్ ఎయిర్ చీఫ్ సమావేశం అనేది ఇటీవల హవాయి ప్రాంతంలో జరిగింది. దానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ అయిన ఆర్కే సింగ్ భదౌరియా పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, 28th సింగపూర్ ఇండియా ఎక్సర్సైజ్, దాన్ని సింబాక్స్ అంటున్నాం. సౌత్ చైనా సీ కేంద్రంగా సింగపూర్ ఈ యుద్ధ విన్యాసాన్ని ఇండియా అండ్ సింగపూర్ మధ్య ఇటీవల నిర్వహించింది. అండ్ ద నెక్స్ట్ వన్, బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్. సో బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ని 2006లో స్థాపించారు. జనరల్గా ఎవరైతే తాబేళ్ల పరిరక్షణ లేకపోతే వాటి గురించి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల 2021కి సంబంధించి ప్రముఖ ఇండియన్ బయాలజిస్ట్ అయిన శైలేంద్ర సింగ్ అనే పర్సన్కి బెహ్లర్ అండ్ టర్టిల్ రిజర్వ్ అవార్డ్, కన్జర్వేషన్ అవార్డు అనేది దక్కడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, మ్యాక్స్ వెర్స్టెపెన్. సో ఇటీవల మ్యాక్స్ వెర్స్టెపెన్ రెడ్ బుల్ కేంద్రంగా, రెడ్ బుల్ కంపెనీ తరపున ఆడుతున్నారు
ఉన్నారు ఫార్ములా 1 రేస్ని. అలాంటి మ్యాక్స్ వెర్స్టెపెన్ డచ్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకోవడం జరిగింది. టైటిల్గా మ్యాక్స్ వెర్స్టెపెన్ ఉంటే రన్నర్గా లూయిస్ హ్యామిల్టన్ ఇదే గ్రాండ్ ప్రిక్స్లో ఉండడం జరిగింది. సో అవి ఈరోజు డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.